ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా మొబైల్లో సెక్యూర్ ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఒకవేళ అన్ఇన్స్టాల్ చేయాలంటే ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి అని. దీనికోసం ముందుగా మీరైతే మీ మొబైల్లో యాప్ లిస్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మీకు అక్కడ మోటో సెక్యూర్ యాప్ అని ఒకటి ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మీకు సెక్యూర్ ఫోల్డర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయాలి. తర్వాత మీకు సైడ్ యారో మీద క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీరు మీ మొబైల్ని అయితే అన్లాక్ చేయాలన్నమాట. సో అన్లాక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒక లాకర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీ సెక్యూర్ ఫోల్డర్కి. మొబైల్ డిఫరెంట్, సెక్యూర్ ఫోల్డర్ది డిఫరెంట్ అనమాట. ఇక్కడ మీరు ప్యాటర్న్ యూస్ చేయొచ్చు, పిన్ యూస్ చేయొచ్చు, పాస్వర్డ్ అయితే యూస్ చేయొచ్చు. మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మీరు సక్సెస్ఫుల్గా సెక్యూర్ ఫోల్డర్ని అయితే క్రియేట్ చేశారు మీ మోటరోలా మొబైల్లో. ఇప్పుడు ఏదైనా అప్లికేషన్స్ని యాడ్ చేయాలంటే కింద బాటమ్ రైట్ సైడ్లో మీకు ఒక ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసాక మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి యాప్స్ అని, సో అది క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిన యాప్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఆ యాప్స్ని ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, లేకుంటే డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే సెకండ్ ఆప్షన్ ఉంది కదా యాడ్ ఫైల్స్ అని, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే మీరు మీ మొబైల్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా సెక్యూర్ ఫోల్డర్లోకి షిఫ్ట్ చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ అయితే ఉందన్నమాట సెక్యూర్ ఫోల్డర్కి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్ సైడ్లో మీకు 3 డాష్ లైన్స్ కనిపిస్తే దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మోర్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు సెక్యూర్ ఫోల్డర్ టైమ్అవుట్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసి మీకు ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అయితే చెప్తాను. ఈ ఆప్షన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే సెక్యూర్ ఫోల్డర్ నుంచి బ్యాక్ వచ్చేస్తారో మీ మొబైల్లో వెంటనే అదైతే లాక్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలి అంటే సెక్యూర్ ఫోల్డర్లోకి మళ్ళీ మీ పాస్వర్డ్ కానీ, పిన్ కానీ, ప్యాటర్న్ కానీ ఏదైతే ఇచ్చింటారో అవి ఎంటర్ చేస్తే లోపలికి అయితే వెళ్ళాలి. ఈ రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ ఏంటంటే మీకు కొంచెం టైం అయితే ఇస్తున్నారనమాట. అంటే మినిమైజ్ చేసినాక ఒక 15 సెకండ్స్కి లాక్ అవ్వమని, లేకుంటే 1 మినిట్ ఈ విధంగా అయితే ఇస్తుంటారు. బట్ ఫస్ట్ ఆప్షన్ అయితే మీకు ఇంకా చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మీరు ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు మీకు తెలిసిపోద్ది ఏంటి ఈ ఫీచర్స్ అనేది. ఒకవేళ మీరు ఈ సెక్యూర్ ఫోల్డర్ని అన్ఇన్స్టాల్ కానీ, డిలీట్ కానీ చేయాలనుకున్నట్లయితే మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళినాక మీకు లాస్ట్లో అయితే ఆప్షన్ కనిపిస్తుంది, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ మీరు సెక్యూర్ ఫోల్డర్ని అయితే డిలీట్ చేయొచ్చు మీ మోటరోలా మొబైల్లో. సో ఇదన్నమాట గైస్, ఈ విధంగా మీ మోటరోలా మొబైల్లో సెక్యూర్ ఫోల్డర్ని ఇన్స్టాల్ ఆర్ అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు.